సండే రోజు మీరేం చేసుకున్నారు? నేనైతే ఈ ప్లేట్లో చేసుకున్నా. నా స్టైల్లో అయితే బగారా రైస్ చూపిస్తాను ఈ వీడియోలో అయితే. నేను చేసిన బగారా రైస్ అయితే పొడి పొడిలాడుతూ చూడడానికే కాదండి, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది, తినడానికి కూడా చాలా బాగుంటుంది. హడావిడి ఏం లేకుండా సింపుల్గా చెప్పేస్తా ప్రాసెస్. నేనైతే 2 గ్లాసెస్ బాస్మతి రైస్ తీసుకున్నా. నార్మల్ రైస్తో అయినా కూడా చేయవచ్చు, నో ప్రాబ్లం. రేర్గా చేసుకుంటా కాబట్టి ఎక్కువ అయితే నేను బాస్మతి రైస్ యూజ్ చేస్తూ ఉంటాను. కడిగి పక్కన పెట్టేసుకోండి రైస్ని. స్టవ్ ఆన్ చేసేసి గిన్నె పెట్టేసి ఆయిల్ పోసుకొని బిర్యానీ ఆకు, సాజీరా, లవంగాయ, ఇలాచి, దాల్చిన చెక్క ఇలాంటివి కొన్ని స్పైసెస్ యాడ్ చేసుకొని ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై చేసుకోవాలి. అవి ఫ్రై అయిపోయిన తర్వాత కొంచెం పుదీనా కూడా వేసుకొని ఫ్రై చేసుకొని ఎసరైతే పోసేసుకోండి. 2 గ్లాసెస్ రైస్ కాబట్టి 4 గ్లాసెస్ వాటర్ తీసుకోవాలి. కుక్కర్లో అయితే తక్కువ తీసుకోవాలి, హాఫ్ గ్లాస్ అట్లా తక్కువ తీసుకోవాలి, కానీ డైరెక్ట్ కాబట్టి ఈక్వల్గా తీసుకోవచ్చు. సో మనం పోసుకున్న ఎసరైతే మరిగింది. ఈ మరుగుతున్న గ్యాప్లోనే మనం కడిగి పక్కన పెట్టేసుకున్న రైస్ తీసుకొని వాటర్ అయితే వంపేసేసుకోండి. రైస్ వేసే కన్నా ముందైతే కొత్తిమీర, పుదీనా యాడ్ చేసుకోవాలి మరుగుతున్న వాటర్లోనే. సాల్ట్ కూడా యాడ్ చేసుకోండి, మర్చిపోవద్దు, లేకపోతే సప్పగా ఉంటుంది, తినలేము. అట్లనే మనం పక్కన పెట్టేసుకున్న రైస్ని కూడా యాడ్ చేసేసుకోవాలి. ఫుల్ ఫ్లేమ్లోనే పెట్టి కాసేపు వెయిట్ చేసుకున్న తర్వాత వాటర్ అన్నీ ఇనికిపోతాయి కదా, ఇట్లా బాయిల్ అయిపోయిన తర్వాత సిమ్లో పెట్టేసి కుక్ చేసేసుకోవడమే. మనం చేసుకున్న బగారా రైస్ అయితే రెడీ అయిపోయింది అన్నమాట. చూడండి ఎంత బాగా వచ్చిందో, అచ్చం కుక్కర్లో చేసినట్టే కనిపిస్తుంది కదా. ఇది కొంచెం డ్రై అయిన కొద్దీ, అంటే హీట్ అనేది తగ్గిపోతున్న కొద్దీ ఇంకా పొడి పొడిగా కనిపిస్తూ ఉంటుంది. టేస్ట్ చూడడానికి కూడా చాలా బాగుంటుంది. ఇట్లా వేడిగా బగారా రైస్ తీసుకొని మంచిగా ప్లేట్లో వేసేసుకొని దీంట్లో ఒక లెగ్ పీస్ కూడా పెట్టేసుకున్నాను. నేనైతే లెగ్ పీస్ ఫ్రై కూడా చేసేసుకున్నాను. దీనికి మంచి కాంబినేషన్ ఏంటి బగారా రైస్కి అని అంటే అదేనండి, చికెన్ గ్రేవీ అన్నమాట. మంచి థిక్ చికెన్ గ్రేవీ చేసేసుకొని బగారా రైస్కి పెట్టేసుకొని తింటే మాత్రం టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది కదా. నా స్టైల్లో చికెన్ గ్రేవీ కర్రీ కూడా నేను చూపిస్తాను. చికెన్ గ్రేవీ లూజ్గా కాకుండా థిక్గా రావడానికి కూడా ఒక చిన్న టిప్ చెప్తాను నెక్స్ట్ వీడియోలో. సో ఏంటబ్బా వీడియోని చూసి వెళ్ళిపోతున్నారా? లైక్ ఎవరు చేస్తారు మరి? లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు.